ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక ఉదయకాలము మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగమును మనము ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదవండి, సహకరించండి. అక్కడ అంటున్న మాట స్పష్టంగా నేను చదువుతాను. యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచుచున్నావు? బాధ నీవేళ ఊరకనే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును జరుగుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి అని గ్రంథకర్త అయినటువంటి హబక్కూకు గారు రాస్తూ ఉన్నాడు. అనండి, హబక్కూకు అనండి. గ్రంథకర్త అయినటువంటి వ్యక్తి పేరు ఏమిటి అంటే హబక్కూకు అనేటటువంటి వ్యక్తి ఈ గ్రంథాన్ని రాశాడు. కాబట్టి ఈ గ్రంథానికి ఏం పేరు ఇచ్చారంటే ఆ పుస్తకం పేరు హబక్కూకు అని రాయబడింది. అయితే మనము చూస్తా ఉన్నాం ఈ గడిచిన దినములన్నీ ఏ విధంగా సాగిపోయాయి అంటే ఎండాకాలమంతా ఎండలు మండిపోయాయి. ఈ ఎండల్లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడా ఇంత ఎండనా, దేవుడా ఇంత ఎండ ఎందుకు ఇస్తున్నావు అని మనం కొన్నిసార్లు దేవుడి మీద ప్రశ్నలు వేసేవారిగా ఉండొచ్చు. ఈరోజు ఆహార భద్రత దినోత్సవం అంటారు. కల్తీ లేని ఆహారము తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మన శరీరానికి, మన కడుపుకు కావలసిన ఆహారము శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనదిగా ఉంటే అది మన శరీరాన్ని బలమిచ్చి కాపాడి నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రపంచంలో మనము చూస్తూ ఉన్నాం, ఈ సృష్టిని దేవుడు కలగజేశాడు. ఈ సృష్టిలో ఉన్నవి అన్ని కూడా దేవుడు కలిగించినవే. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా, ఇదిగో ఈ సమస్తమును నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో ఈ జంతువులను సమస్తమును నీవు ఏలుదు అని చెప్పి ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించి బాధ్యతను ఇచ్చాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తా ఉన్నాం మరొకసారి. అయితే ఈ దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఉన్న పరిస్థితిని మనము చూస్తున్నప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉందంట? పరిశుద్ధమైనదిగా ఉంది, మంచిగా ఉంది, అందంగా ఉంది. మరి ఎండలు ఎక్కువగా రావడానికి, విపత్తులు కలగడానికి, నాశనములు కలగడానికి, అలజడి కలగడానికి, కొన్నిసార్లు వర్షాలు పడకపోవడానికి కారణము ఎవరు? నా వైపు చూడాలి. కారణము ఎవరు? బాగా మండిపోవడానికి కారణం, వర్షాలు పడకపోవడానికి కారణం దేవుడా, మానవుడా? దేవుడు కాదు, మానవుడు. ఎందుకు మానవుడు అంటే దేవుడు చేసిన ఈ సృష్టి పరిశుద్ధంగా, మంచిదిగా, కన్నులకు అందమైనదిగా ఉంటే ఈరోజు మానవుడు ఇల్లు కట్టుకోవడానికి, తన నివాసము ఏర్పరచుకోవడానికి ఏం చేస్తా ఉన్నాడంటే చెట్లన్నిటిని నరికేస్తా ఉన్నాడు, పెద్ద పెద్ద భవనాలు కడుతూ ఉన్నాడు, రకరకాలవి కనిపెట్టి ప్లాస్టిక్ వినియోగం పెంచుకొని చివరికి ఏం చేస్తున్నాడంటే ఈ వ్యర్థమైన పదార్థాలను ఈ భూమిలో కలిసిపోయేటట్టుగా చేస్తూ
ఈ నీటిని ఖరాబు చేస్తా ఉన్నాడు. గాలి కాలుష్యము కావడానికి కారణము ఎవరు అంటే నీవు నేను మనుషులుగా మనందరము రకరకాల పరిస్థితుల్లో వాటి వినియోగములో మనం ఏం చేస్తున్నామంటే మనము ఆహారాన్ని కల్తీ చేస్తున్నాం, నీళ్ళని కల్తీ చేస్తూ ఉన్నాం, తర్వాత గాలిని కాలుష్యము అయ్యేటట్లుగా చేస్తా ఉన్నాం. చివరికి మనందరము ఎవరిని నిందిస్తామంటే దేవుని నిందిస్తాం. హల్లెలూయా. ఎవరిని నిందిస్తామమ్మా? తెలుస్తున్నాం. ఈ చివరికి ఇవన్నీ కూడా మనము తీసుకొని ఎవరి మీద వేస్తామంటే దేవుని మీద వేస్తాం. దేవుడా, ఇంత ఎండన ఇంత వానలు లేకుండా చేస్తున్నాం, మా జీవితం ఏమైపోతుందని మనం ఆలోచన చేస్తాం. అయితే ఇక్కడ హబక్కూకు గ్రంథములో కూడా మనము ఆలోచన చేస్తే హబక్కూకు అనేటాయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా, నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపక ఉందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు ఈ దోషము చూడనిచ్చుచు ఉన్నావు అని గ్రంథకర్త అయినటువంటి హబక్కూకు దేవునిని ప్రశ్నిస్తున్నాడు. ఈయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంట? ప్రభువా, దేవుడు అయిన యెహోవా, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను మొరపెడుతూ ఉన్నాను, ఇదిగో నేను నీ సన్నిధానములో నాకున్న ప్రతి పరిస్థితి, నాకున్న ప్రతి ఆవేదన, ప్రతి ఆలోచన అన్ని కూడా, నా జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా నేను నీ సన్నిధానములో నీకు అప్పగించాను. నీకు అప్పగిస్తే నువ్వేం చేస్తున్నావు? నా ప్రార్థన ఆలకించట్లేదు. కాలము వినకుండా ఉంటావు ప్రభువా. ఎంతకాలము ఎంత ప్రార్థన చేసిన నేను, ఎంత అంగలార్చిన కూడా నా ప్రార్థన నువ్వు వినట్లేదు. ఎంతకాలము వరకు నా ప్రార్థన నువ్వు వినకుండా ఉంటావు అని ఉన్నావు. నన్ను ఎందుకు దోషము చూడనిస్తూ ఉన్నావు? చాలా మంది అంటారు, అయ్యో, ఈ దోషము చూడకుండా, ఈ కష్టము రాకముందే నేను చనిపోతే బాగుండు, ఈ బాధ కలగకముందే నేను చనిపోతే బాగుండు, ఇదిగో నా కళ్ళ ముందే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని నేను అనుకోలేదు, దేవుడా ఇవన్నీ చూడడానికి నన్ను ఉంచావా, ఇదిగో నన్ను తీసుకో అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈయన కూడా సేమ్ నీకులాగా మనకులాగా మానవులుగా ఏమంటున్నాడంటే, ప్రభువా, ఎందుకు ఈ దోషము చూడాలి? నేను నా కళ్ళ ముంగట ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, అయినా నువ్వు చూస్తూ కూడా ఏమి చూడని వానిగా ఉన్నావు, నాకింత బాధ కలుగుతున్నా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ వ్రాస్తున్నాడు. ఈరోజు ఏ గ్రంథము కూడా లేదు దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా. ఈ గ్రంథకర్త అయినటువంటి ప్రవక్త అయిన హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో, ఎందుకు ఇలాంటి పరిస్థితి కలుగుతుంది, ఎందుకు ఇలాంటి విపత్తులు కలుగుతున్నాయి, ఎందుకు అన్యాయం జరుగుతుంది? కింది వాక్యములో మనము చూస్తే ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, అందువలన ధర్మశాస్త్రమును నిరర్థకమాయన, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయేను, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు. ఏం చేస్తున్నట? భక్తిహీనులు వచ్చి భక్తి కలిగిన వారిని హింసించే పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇవన్నీ చూస్తూ ప్రభువా నువ్వెందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం కూడా అనుకుంటాం, ప్రభువా ఎందుకు ఇంత అన్యాయం జరిగింది? నేను ప్రార్థన చేసిన కదా, ఇదిగో నేను నీ మందిరానికి వచ్చాను కదా, ఇదిగో నీ వాక్యం విన్నాను కదా, ఇదిగో నీ సన్నిధానంలో పాటలు పాడాను కదా, ఎందుకు ప్రభువా నాకు అన్యాయం జరిగిందని నేను కూడా మనం అనుకుంటా ఉంటాం. అలాంటి సందర్భమే ఏక గ్రంథకర్త అయిన హబక్కూకు గారు ఆ ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే ప్రభువు ఇస్తున్నటువంటి మాటను కూడా మనం విందాం. అయితే ఆయన ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినలేదా? ఈరోజు నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? వినడా? చెప్పండి అమ్మా. నీవు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నేను ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎందుకు వినట్లేదు, నాకెందుకు సహాయం కలగట్లేదు, ఎందుకు నా జీవితంలో నెమ్మది కలగట్లేదు, ఎందుకు ఈ బలహీనత తొలగిపోవట్లేదు అని కొన్నిసార్లు మనకు కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం, మరి దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడా? మన జీవితంలో ఏదైనా మేలు జరగకపోతే ప్రభువా నాకు ఎందుకు ఇయ్యలేదని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు, మంచిదే. మరి నీవు ఒకవేళ దేవుడు నిన్ను ప్రశ్నిస్తే
నీ జీవితం, నా జీవితం ఏమైపోతుంది? దేవుడు మనల్ని ప్రశ్నించట్లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మనల్ని అన్ని విషయాల్లో మన పట్ల ఆయన కృప కలిగిన వాడిగా ఉన్నాడు. మనుషులుగా మనమే దేవుని మీద నిందలేస్తూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని దూషిస్తూ, కొన్నిసార్లు ఆయన సన్నిధికి, ఆయన వాక్యానికి అవమానము తెచ్చేవారిగా, అపకీర్తి తెచ్చేవారిగా మనం ఉంటూ ఉన్నామేమో. ఇక గ్రంథకర్త అంటున్నాడు, ప్రభువా ఎంతకాలం నా కళ్ళ ముంగట బలాత్కారం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది ప్రభువా, నీతిమంతులు నశించిపోతున్నారు, ఇదిగో భక్తిహీనులు వచ్చి భక్తి కలిగిన వారిని ఓ ప్రభువా హింసలకు గురి చేస్తున్నారయ్యా, ఇలాంటి కార్యాలు నేను చూస్తానని అనుకోలేదు, ఎందుకు జరిగిస్తున్నావని ప్రశ్న వేస్తున్నాడు దేవునికి. బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, ఆ సమస్యను బట్టి కృంగిపోతా ఉన్నాడు హబక్కూకు గారు. అయితే దేవుడు ఇచ్చే మాట, మరి హబక్కూకు జీవితంలో ఆ బాధ తొలగిపోయిందా? హబక్కూకు జీవితంలో దేవుడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, రెండవదిగా ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చాడా అనే సంగతిని మనము చూద్దాం. 2వ అధ్యాయంలోనికి వద్దామా? 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుతారా? ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, మనము మనవులన్నీ ఆయనకు అప్పగించిన తర్వాత, మనకున్న ప్రతి పరిస్థితి ఆయనకు ఇచ్చేసిన తర్వాత, మనము చేయవలసిన పరిస్థితి ఏమిటి అంటే, మనము కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే మనము ఆ ప్రభు మీద ఆధారపడి, ప్రభువా ఏం చేస్తాడు నా జీవితంలో, ప్రభు ఏది ఇవ్వనంటున్నాడు అని ఆ జవాబు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈయన కావలి స్థలమందు కనిపెట్టుకొని, నేను ప్రశ్నలైతే వేశాను దేవునికి, ప్రభువును ప్రశ్నలతో సంధించాను, మరి జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా దేవుడు ఏమంటున్నాడు? ఆయనతో మాట్లాడుతూ ఆయనతో సెలవిస్తున్న మాట ఏమిటంట? ఇదిగో యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, చదివేవాడు పరిగెత్తుచు చదువు ఇలాగున్నట్లుగా నీవు ఆ దర్శనము విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఇదిగో దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయనై ఉన్నాడో అది చేయగలిగిన వాడు తప్పకుండా నీ జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఏదో ఒకరు తప్పకుండా జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. మనం అనుకుంటాం, ప్రభువా నా జీవితంలో ఈ వాగ్దానము అనుగ్రహించావు సంవత్సరంలో, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది, ఈ వాగ్దానము ఎప్పుడు జరుగుతుందని నేను ఆలోచన చేస్తా ఉంటుండొచ్చు ప్రియులారా. అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహామా ఇదిగో నీ తల్లిదండ్రుని విడిచిపెట్టి, నీ అన్నదమ్ములను విడిచిపెట్టి, ఇదిగో నేను చూపించిన దేశములోనికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇదిగో ఆకాశం వైపు చూడు కనులెత్తి, ఇదిగో ఆకాశ నక్షత్రాల లాగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇదిగో నేల వైపు చూడు, ఇదిగో ఇసుక రేణువుల వలె నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. సంవత్సరాలు గడుస్తూ ఉంది, సంవత్సరము వెంబడి సంవత్సరం వస్తూ ఉంది. అబ్రహాము వయసు అయిపోతా ఉంది, వృద్ధాప్యంలోనికి వస్తా ఉన్నాడు. శారా వయసు అయిపోతుంది, వృద్ధాప్యంలోనికి వస్తా ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ వాగ్దానం ఇంకా జరగలేదు. ఇది జరగకపోతే అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఎవరినైతే దీవిస్తావో నేను వాళ్ళని ఏం చేస్తాను? దీవిస్తాను. చెప్పిస్తా, నువ్వెవరిని దీవిస్తావో నేను వాళ్ళను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అయితే మనం మర్చిపోవచ్చు, కొన్నిసార్లు మనం మాట ఇచ్చి మనం మర్చిపోతాం, కానీ దేవుడు మన విషయంలో మర్చిపోడు ప్రియులారా. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాట మనం ఆలోచన చేస్తే, అబ్రహాము వయసు అయిపోతున్నా కానీ అబ్రహాములో ఒక నిరీక్షణ ఉంది. ఓపిక పట్టాడు, ఎప్పుడు కూడా కృంగిపోలేడు, ఎప్పుడు కూడా వేదన పడలేడు. అతని మనసులో ఉందేమో కానీ అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా ఇదిగో ప్రభు అన్నాడు, ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పిన మాటకు అబ్రహాము లోబడ్డాడు, కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభు వాగ్దానమును ఎదురు చూసి చివరికి పొందుకొని ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో నిన్ను గొప్పవాడిగా దేవుడు చేయాలని ఎప్పుడు సంకల్పించాడో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. మనం అనుకుంటాం, నేను ఇప్పుడు గొప్ప అయిపోవాలి, రేపు గొప్ప అయిపోవాలి, ధనవంతుని అయిపోవాలి,
నువ్వు నేను అనుకుంటే కాదు, నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక సమయమును దేవుడు నీకు ఇస్తాడు. ఆ రోజు దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం, నేను ఇంత కష్టపడుతూ ఉన్నా, ఇంత వేదన పడుతున్నా, ఇన్ని సమస్యల్లో ఉన్నా, ఇంత వేదనలో ఉన్నా, ఇంత దుఃఖంలో ఉన్నా, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నాకెవరు ఆదుకొని నన్ను బలపరచట్లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు నీ బాధలకు అన్నిటికీ విముక్తి కలిగేటటువంటి రోజు వస్తుంది. మీరంతా మాట్లాడే రోజు కూడా వస్తుంది. ఏదో ఒక రోజు నీ సమస్యలు తొలగిపోతాయి, ఏదో ఒక రోజు నీ కష్టములన్నీ తొలగిపోతాయి. మనం అనుకుంటాం, ప్రభువా ఇంతగా నేను నీ మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నా, నా కష్టాలు తొలగిపోవట్లేదని. ఆ కష్టాలలో నేను కృంగిపోతున్నావేమో. నువ్వు కష్టాలలో ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆధారపడి ఆయన జవాబు కొరకు నువ్వు కనిపెడితే ఆ ప్రభువు నిన్ను తప్పకుండా దర్శిస్తాడు. అన్న ప్రార్థన చేసింది, దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసింది, ప్రభువా ఇదిగో నాకు గర్భఫలము కావాలి, ఇదిగో నాకు గర్భఫలము కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె కన్నీళ్లను దేవుడు చూసి ఆమెకు గర్భఫలమును ఇచ్చాడు. ఈరోజు మనము ఈ వాక్యము అంతా తెలుసు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనందరికీ ఈ విషయములన్నీ తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుణ్ణి లెక్క చేయని వారిగా ఉన్నాం. ఈ మాట మనం చూస్తున్నాం. ఈ హబక్కుకు కూడా తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఈ బలాత్కారాన్ని చూస్తున్నా, ఈ కష్టాలను చూస్తున్నప్పుడు, అయ్యా ఎంతకాలము నేను చూడాలి, ఎప్పటి వరకు నేను సహించాలని ఆయన నిరసించిపోయిన వాడిగా ఆ సమస్యలు దేవునికి మొరపెడితే దేవుడు ఆయనను దర్శించి ఏమంటున్నాడు ఆ మాట మనము ఆలోచన చేస్తే, నీ జీవితంలో నువ్వు మేలు పొందడం కొంచెం ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవుతాదేమో. ఆలస్యమైనను దేవుడు నీ జీవితంలో ఆ కార్యము గొప్పగా చేయగలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ కష్టాలు ఎప్పటిదాకా ఉంటాయి, ఈ బాధలు ఎప్పుడు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఏం చేస్తున్నానంట, మనుషుల్లో ఏముంటది, ఈగో ఉంటది. తన సంపదంతా అపవాది పాడు చేశాడు, కానీ విశ్వాసములో నీతి విషయములో యథార్థ విషయములో ఆయన తప్పిపోలేడు. అందుకే దేవుడు ఆ యోబును రెండంతలుగా మరలా ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన భార్య వచ్చింది, అయ్యా ఎప్పటి వరకు అయ్యా నీ దేవుడి మీద భక్తి, ఎప్పుడా దూషించేయడు. ప్రార్థన చేసాడమ్మా, మాట్లాడండి. ఏమని ప్రార్థన చేశాడు? నా ప్రార్థన ఎందుకు వినట్లేదు ప్రభువా, ఎప్పటిదాకా ఈ బలాత్కారం చూడాలి నేను అని ప్రార్థన చేశాడు. రెండవదిగా జవాబిచ్చాడు. ఎందుకు అంటే, ఇదిగో మీలో మీరు యథార్థవంతులుగా లేరయ్యా, అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పాడు. మూడవదిగా అంటున్నాడు, ఈ మూడవ మాట ఇప్పుడు ఎవరు అంటున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో హబక్కుకు ప్రార్థన చేస్తే ఎందుకు ఇట్టలేదు ప్రభు అని దేవుని ప్రశ్నించాడు. రెండవదిగా దేవుడు హబక్కును దర్శించి ఉన్న సమస్య ఎందుకు వినట్లేదో చెప్పాడు. ఇప్పుడు హబక్కుకు అంటున్నాడు, ఇదిగో నేను యెహోవా యందు ఆనందిస్తాను. చెప్పండి. పాపు లేకపోయినా సరే, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినా కూడా నేను ఎవరిని బట్టి ఆనందిస్తానంట? దేవుని బట్టి. ఈరోజు మనము అన్నీ ఉంటే దేవుణ్ణి పక్కకు పెడతాము. ఫలింపకపోయినా మనకున్న దాంట్లోనే నేను దేవుణ్ణి స్తుతిస్తా. నీకున్న దాంట్లో ఈరోజు నీ కుటుంబము ఉన్నంతలోనే గడిపే ప్రయత్నము చేయాలి. ఇక్కడ అంటున్న మాట ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. నీ జీవితం, నా జీవితం, మనం దేవుడిని ప్రశ్నిస్తున్నామేమో. ఒకవేళ ప్రభువు మనతో అంటున్నాడు, నువ్వు యథార్థంగా లేకపోతే నీ జీవితం పాడైపోతుంది, నీ జీవితం నా జీవితం పాడైపోవద్దు అంటే మనం యథార్థవంతులుగా ఉండాలి. మనం యథార్థవంతులుగా ఉండకపోవడం బట్టే మనల్ని దేవుడు దీవించలేకపోతున్నాడేమో.
ఆ తర్వాత హబక్కుకు అంటున్నాడు, ఇదిగో అతని జీవితంలో దేవుడు కార్యం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను. నేను దేవుని బట్టి ఆనందిస్తాను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, ఇదిగో దేవుడు ఇచ్చిన నాకు పిల్లలు, దేవుడు ఇచ్చిన సమస్తం అని నువ్వు ఆయన్ని బట్టి ఆనందిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.